అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజూస్ డివోషనల్ వ్లాగ్స్. ఇవాళ నేను శ్రీరామనవమి పూజా విధానం, అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలని చూపించబోతున్నాను. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజునే మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఇది ఎక్కువ శాతం ఏప్రిల్ నెలలో వస్తూ ఉంటుంది. చైత్రశుద్ధ నవమిలోని అంటే ఉగాది అయిన 9 రోజులకి మనకి శ్రీరామనవమి వస్తుంది. ఈ సంవత్సరం 2024లో ఏప్రిల్ 17న శ్రీరామనవమి వచ్చింది. ముందుగా ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి ఇలా ఒక పీట మీద శ్రీరామచంద్రుడి పరివారం ఫోటో పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి అలంకరణ చేసుకోవాలి. విష్ణుమూర్తికి తులసిమాల అంటే ఇష్టం కాబట్టి మనం తులసిమాల వేస్తే ఎంతో మంచిది. తర్వాత ఏ పూజ చేసినా ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి కాబట్టి నేను ముందు ఒక తమలపాకు మీద పసుపు వేసుకొని విఘ్నేశ్వరుడిని ఇలా తయారు చేసుకున్నాను. పూజకు కావాల్సినవన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని తయారు చేయబోతున్నాం. శ్రీరామనవమి రోజు ఏది పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా పానకం అయితే నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే శ్రీరాముడికి పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి. పానకం చేయడం చాలా ఈజీ. కొంచెం బెల్లం తీసుకొని దాన్ని బాగా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చిదిమేయాలి. దాని తర్వాత కొన్ని మిరియాలు అలాగే యాలకుల్ని కూడా బాగా చిదిమి వాటిని కూడా ఇలా ఒక గ్లాస్లో కానీ లేదంటే ఒక కుండలో కానీ వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, చాలా తక్కువ కల్లుప్పుని వేసుకొని గ్లాస్ నిండా నీరు వేసుకొని బాగా కలుపుకుంటే పానకం తయారైపోద్ది. మీరు కావాలంటే శొంఠి పొడి కూడా వేసుకోవచ్చు. పానకం కాకుండా ఇంకేమైనా నైవేద్యం పెట్టాలనుకుంటే ఇలా వడపప్పు బెల్లం పెట్టుకోండి. కాసేపు వడపప్పు నానబెట్టుకొని అందులో ఇలా బెల్లం కలుపుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఆచమనం చేయాలి. ఏ పూజ చేసినా ముందు మనం చేతుల్ని ఇలా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః అని చెప్పి ఆచమనం చేసుకున్న తర్వాత ఆ విఘ్నేశ్వరుడికి దీపారాధన చేసి ధూపం ఇచ్చాను. అలాగే విఘ్నేశ్వరుడికి గరికంటే ఇష్టం కాబట్టి గరికి ఖచ్చితంగా పెట్టండి. అలాగే నైవేద్యం కింద నేను బెల్లాన్ని పెట్టాను. శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాలు వేస్తే ఎంతో మంచిది. విఘ్నేశ్వరుడికి పూజ అయిపోయిన తర్వాత నేను ఇలాగా దీపారాధన చేసుకున్నాను. ఆ రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే 5 ఒత్తులు వేసుకోవాలి. దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా ధూపం అదంతా సమర్పించి నైవేద్యాన్ని దేవుడికి సమర్పించాలి. ఆ రోజు 108 సార్లు శ్రీరామ శ్రీరామ అనే మంత్రం జపిస్తే ఎంతో మంచిది. దీపారాధన అయిపోయిన తర్వాత ఒక పువ్వు తీసుకొని ఇలా అన్నిటి మీద, నైవేద్యం మీద, దీపం మీద, అన్నిటి మీద ఇలా నెమ్మదిగా నీళ్లు జల్లి దేవుడికి సమర్పించాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని అలాగే చలవ చేసి ఏమైనా పళ్ళు పెట్టుకుంటే మంచిది. మామిడి పళ్ళు పెట్టుకోవడం ఇంకా మంచిది. వీలైతే మామిడి పళ్ళు దేవుడి దగ్గర పెట్టండి. ఆ రోజు వీలైతే శ్రీరామ అష్టోత్తరం లేదంటే శ్రీరామ రక్ష స్తోత్రము లేదంటే శ్రీరామ అష్టకం చదివితే ఎంతో మంచిది. నేను శ్రీరామ అష్టోత్తరం చదివి ఇలా దేవుడికి పువ్వులు అక్షంతలతో పూజ చేసుకున్నాను. అక్షంతల్ని నీటితో కాదు నెయ్యితో కలుపుకుంటే ఎంతో మంచిది. సీతమ్మ వారికి బిల్వపత్రం ఆకంటే ఇష్టం కాబట్టి నేను వాటితో కూడా పూజించుకున్నాను. శ్రీరామ అష్టకం ఇంకా శ్రీరామ సహస్రనామం కూడా చదివితే చాలా మంచిది. ఒకవేళ మీలో ఎవరైనా ఇవి చదవలేకపోతే ఆ రోజు కనీసం వింటే చాలా బాగుంటుంది. అలాగా నేను చెప్పిన ఏవో ఒకటి చదవడం కానీ వినడం కానీ చేయండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామికి నేను ఇలా కొన్ని తమలపాకులు తీసుకొని వాటి మీద సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని రాసి 108 సార్లు శ్రీరామ మంత్రం చదివి పూజ చేసుకున్నాను. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం ఇచ్చుకొని అలాగే దేవుడికి
తాంబూలం ఇవ్వండి. ముందు విఘ్నేశ్వరుడికి, తర్వాత శ్రీరామచంద్రుడికి ఇలా తాంబూలం పెట్టుకోండి. ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇంకా సమయం ఉందనిపిస్తే శ్రీరామ పట్టాభిషేకం చదవండి, లేదంటే వినండి, చాలా మంచిది. అలా అయిపోయిన తర్వాత నేను శ్రీరామ నామవల్లి కూడా చదువుకున్నాను. ఒకవేళ వీలైతే మీ ఇంటి డోర్ మీద కానీ లేదంటే మీ ఇంటి మెయిన్ గేట్ ముందు కానీ జై శ్రీరామ్ అని రాసుకోండి. తర్వాత విఘ్నేశ్వరుడికి అలాగే శ్రీరామచంద్రుడికి హారతిచ్చి నేను నా పూజని పూర్తి చేసుకున్నాను. వీలైతే ఇలా దేవుడికి అలాగే ఇల్లంతా సాంబ్రాణి వేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పానకం అలాగే వడపప్పు బెల్లాన్ని ప్రసాదంగా తీసుకోండి. ఇంట్లో అందరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత వీలైతే బంధువులతో లేదంటే మిత్రులతో కలిసి గుడికి వెళ్ళి శ్రీరామ కళ్యాణాన్ని చూస్తే ఎంతో మంచిది. చూసారు కదా, ఇలా శ్రీరామనవమి రోజు పూజ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 5 ఒత్తులతో దీపం పెట్టుకోవాలి, కొబ్బరి నూనెతోనే దీపం పెట్టాలి, అలాగే పానకంని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. మిగతా ఏది పెట్టినా పెట్టకపోయినా ఖచ్చితంగా పానకంని ప్రసాదంగా పెట్టాలి. వీలైతే తులసి దండ వేయండి. పసుపు వస్త్రాలని ధరించి శ్రీరామ అష్టోత్తరంని కానీ, శ్రీరామ రక్ష స్తోత్రంని కానీ, శ్రీరామ అష్టకం లేదంటే శ్రీరామ సహస్రనామము వీటిలో ఏవైనా చదవండి, లేదంటే వినండి. లేదా శ్రీరామ పట్టాభిషేకంని కూడా మీరు చదవచ్చు, లేదా నాలాగా శ్రీరామ నామవల్లి చదువుకోండి. పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చూస్తే ఎంతో మంచిది. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ నేను పానకం ఎలా తయారు చేయాలని ఇంకో వీడియో చేయబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ని కొట్టుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫై అయ్యి వెంటనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.